హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవిస్ లైఫ్ ఛానల్. ఈరోజు మీకు మష్రూమ్ పుదీనా బిర్యానీ చూపిస్తున్నానండి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. కావలసిన ఇంగ్రీడియంట్స్: మష్రూమ్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటాలు, అరకప్పు జీడిపప్పు, బిర్యానీ మసాలా దినుసులు, బటర్, ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా పౌడర్, 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి 3 గ్లాసులు వాటర్ వేసి 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. కొద్దిగా జీడిపప్పు కూడా నానబెట్టుకుని ఒక మిక్సీ జార్ గిన్నె తీసుకుని దానిలో పుదీనా, పచ్చిమిర్చి నేను 8 తీసుకున్నాను. అవి కొద్దిగా కారంగానే ఉంటుంది, కావాలంటే 2 తగ్గించుకోవచ్చు. అల్లం, ఒక 5 వెల్లుల్లిపాయ రేఖలు, 3 యాలకులు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకుని 1/2 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ సోంపు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 3 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 2 జాపత్రి వేసుకుని 3 అనాస పువ్వులు వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా దోర రంగులోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మంటను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేగించుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలను వేసి ఒక 10 నిమిషాల పాటు ఈ మష్రూమ్ ముక్కలు ఉడికేంత వరకు బాగా వేయించుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు వేగనిచ్చి మనం బాగా కలుపుకోవాలి. అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న మనం జీడిపప్పును కూడా వేసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వాటర్తో ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ సార్లు కలపకూడదు, ఎందుకంటే బియ్యం మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి 1-2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. నేను మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా యాడ్ చేశాను. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మీరు కావాలంటే 1-2 సార్లు కలుపుకున్న తర్వాత మన రుచికి తగ్గట్టుగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 1-2 సార్లు బాగా కలిపి చివరగా మనం జాజికాయని ఒక పావు వంతు తురుముకుని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత
కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని చూస్తే మనకు గుమగుమలాడే ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయ్యింది. నేను ఒక ప్లేట్లో తీసుకొని దీనిని పెరుగు చట్నీతోటి, మష్రూమ్ పుదీనా బిర్యానీ రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది. If you like this video, please like, share, subscribe my channel.